దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 25వ అధ్యాయము. త్రివిక్రమ భారతికి కనువిప్పు. సిద్ధముని నామధారకున కిట్లు తెలుపుచున్నాడు. త్రివిక్రమ భారతికి తమ యందు గలిగిన అపోహను దొలగించుటకై శ్రీ నరసింహ సరస్వతులు సంకల్పించిరి. తాము కుమసి గ్రామమునకు వెడలవలయునని రాజుతో తెలిపిరి. ఇక చెప్పవలసినదేమున్నది? సుగంధ పుష్పమాలలచే వారు పల్లకీ నెక్కిరి. అతులిత వైభవోపేతముగా సమస్త రాజలాంఛనములచే మునుపటి కన్నా మిన్నగా స్వామివారు కుమసి గ్రామమునకు చతురంగ బల సమేతముగా బయలుదేరిరి. త్రివిక్రమ భారతి మానసిక పూజోపచారములచే నృసింహునారాధించుట పరిపాటి. ఇది ఆయన దినచర్య. నాడా తాపసోత్తముడు నృసింహస్వామి నర్చించు వేళల దృఢ చిత్తమునొందజాలనందున యోగమునకంతరాయము గలుగా నాతడు ప్రభు నృసింహ ఏలని దయనాపై నేడు గలుగకున్నది. అనేక శ్రమల కోర్చి నేను సాధించిన యోగాభ్యాసము నేడు సాధనకు రాకున్నదేమి? నేను నరించిన అపచారమేమి? ప్రభు అని ప్రార్థించి మరల యోగరతుడయ్యను. నృసింహస్వామికి మారు త్రివిక్రమ భారతి హృదయ కుహరమున శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు సాక్షాత్కరించిరి. ఇట్లెన్ని పర్యాయములు ప్రయత్నించినను శ్రీ గురుదేవుల వారే త్రివిక్రమ భారతి హృదయ ఫలకమున దర్శనమొసగుచుండిరి. అతడిది ఏమి చోద్యమని ఆలోచించుచుండ శ్రీ గురుదేవులు చతురంగ బల సమేతముగా మేనాయందచ్చోటికే తెంచిరి. నామధారక శ్రీ గురుదేవుల వారి మహిమను వర్ణింప నాదిశేషునకైనా నంతు బట్టదనుట యతిశయోక్తి కాజాలదు గదా. ఇక నేనేమని వివరించగలను? పటాలమునందలి ప్రతి ఒక్క సైనికుడు, పల్లకి మ్రోయు ప్రతి ఒక్కడు శ్రీ నరసింహ సరస్వతి రూపధారులై దేదీప్యమానముగా వెలుగుచు త్రివిక్రమ భారతికి విశ్వరూప సందర్శనమును ప్రసాదించిరి. ఇందు నరసింహ సరస్వతి స్వామి వారెవరు? కాని వారెవరు? ఈ విశాల విశ్వమునందంతటా నణువణువున నిండి నిబిడీకృతమై విశ్వరూప సందర్శనమొసగుచున్న మన గురుదేవులను గుర్తెరుగజాలక త్రివిక్రమ భారతి భయ సంభ్రమాశ్చర్య చిత్తమున చేతులు జోడించి దేవదేవా పరాత్పరా పరంధామా శ్రీ 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 నరసింహ సరస్వతి యతి సార్వభౌమా మాం పాలయ మాం పాలయ శరణు శరణు. శ్రీ గురునాథ త్రిమూర్త్యాత్మకుడవు, త్రిగుణాతీతుడవు, నిరంజనుడవు, నిర్వికారుడవు నీవు. నీవు కానిది 14 భువనముల ఎందొకటి అయినను లేదు. మాయావరణములో జిక్కి మోహపరవశుడనై నీ విషయమునందు నేనూహించిన యజ్ఞానమును సైరింపుము. గురు సార్వభౌమా శిష్యుని అజ్ఞానమును రూపుమాపుట గురుదేవుల ధర్మము గదా. నేను నీ శిష్య పరమాణువును, నా యజ్ఞానాంధకారమును దొలగింపుము.
అఖండ జ్ఞాన జ్యోతిని నాలో వెలిగింపుము అని వేయి విధములుగా ప్రార్థన మొనరించెను. శ్రీవారు యథాప్రకారముగా చతురంగ బలములు బోయిలు పల్లకి యందు తాను గూర్చని ఉన్నటుల త్రివిక్రమ భారతికి గన్పట్టి, ఓయి సర్వసంగ పరిత్యాగమొనరించియు జిత్తము నీశ్వరాయత్తము గావింపక లేనిపోని జంజాటమును గల్పించుకొన్నవాడను నేను. మరి నీవన్నచో నృసింహోపాసకుడవు, యోగ సంసిద్ధి నొంది నీ హృదయ కమల మధ్యమున నృసింహస్వామిని సుప్రతిష్ఠితమునరించుకున్న త్రివిక్రమ భారతికి. నరహరి త్రివిక్రముడు గదా. నేడు నీ ఉపాస దైవం అలనాటి వామనావతారమునందువలే త్రివిక్రమ స్వరూపుడై నీకు సందర్శన భాగ్యమును ప్రసాదించినాడు కాబోలు. ఓహో, ఏమి నీ భాగ్యమని పలికెను. త్రివిక్రమ భారతికి కాలు సేతులు గజగజలాడెను. భయకంపిత చిత్తముతో నోరు తడబడుచుండ, గురు సార్వభౌమ నృసింహస్వామివి నీవే, త్రివిక్రముడవు నీవే, త్రిమూర్తి స్వరూపుడవు నీవే. అదియునిదియుననేల ఆపస్తంభ బ్రహ్మ పర్యంతము సమస్తము నీవే సుమా. నీవు కానిది నీవు లేనిది ఈ 14 భువనముల యందెద్దియును లేదు. 14 భువనములను సృజించు బ్రహ్మదేవుడు నీవు, పాలించు విష్ణుమూర్తివి నీవు. నీ సందర్శన భాగ్యమున నాయందు గూడు కట్టుకొని కరుడు కట్టి ఉన్న అహంకారమంతరించినది, మమకారము వదిలినది. శివోహం 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 అని పాదములపై బడి ప్రణమిల్లెను. నామధారక మున్ను భారత యుద్ధమున నర్జునునకు శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన మొసగి జ్ఞానోపదేశము చేసెనని వింటిమి. అట్లే శ్రీ గురుదేవుల వారును త్రివిక్రమ భారతికి మోహమును దొలగించి జ్ఞానోపదేశమునరించి ముక్తి మార్గమును బోధించి ఆశీర్వదించిరి. కావున నామధారక నరసింహ సరస్వతి స్వామి వారిని నరునిగను సామాన్య యతీశ్వరునిగను భావించుట కన్నా నవివేకమున్నదా. భక్త జనోద్ధరణమునకై భూమిపైన అవతరించిన దత్తస్వరూపమని మరి మరి తెలుపవలసిన పని లేదనుకొందును. శ్రీవారి నామస్మరణ మిహపర సౌఖ్య సంధాయకము. వారి మహిమలను చదివినను వినినను కష్టములు దొలగి సుఖముల వారిగా సమకూరును. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 25వ అధ్యాయము సంపూర్ణం.